అద్భుతంగా ఉందండి. యాత్ర టు నిజానికి చాలా దగ్గరగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ రత్నసీమలాగా ఉత్తరాంధ్ర ఉత్తరప్రదేశ్ జిల్లా ఆంధ్రప్రదేశ్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారండి. నవరత్నాలు, దిశ యాక్టు చాలా చక్కగా చేశారండి. చంద్రబాబు పాత్ర చాలా దగ్గరగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ 2024, 2029 కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటామండి. నా పేరు కొంచెం మోహన్ రావు అండి, మిలీనియం కళాభారతి, విజయవాడ అండి. అసలు జీవా గారు ఎలా చేశారండి? జగన్ గారి పాత్ర అచ్చం జగన్ గారిలా చేశారా? చక్కగా చేశారండి. జగన్ మరిపించారు. జగన్ ఆయనలో నిలబడిపోయారు. ఆయన మరి కొన్ని పాత్రలు కూడా చాలా కీలకంగా ఉన్నాయని చెప్తున్నారు సినిమాలో. కొడాలి నాని గారు కానీ, నందిగామ సురేష్ గారు కానీ, కొండా సురేఖ గారు కానీ అనేక మంది చాలా కీలకమైన పాత్రలు ఇచ్చారంటున్నారు. అవన్నీ సహజమేనమ్మా, మామూలుగా ఉంటుంటాయి ఇక్కడ పక్కన. అంటే బాగా చేశారు అంటే నిజాలు ఏంటి అనేది తెలుసుకునేలా ఉన్నాయి పాత్రలు అంటున్నారు. అది సహజమేనమ్మా, చెప్పక్కర్లేదు ఇక్కడ. షర్మిల గారిని అసలు పెట్టలేదని అంటున్నారు. షర్మిల గారు వస్తారండి. ఆమె కాంగ్రెస్ పార్టీ వైసీపీ కాదు కదా ఆమె. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? రాఘవేంద్ర శర్మ అమ్మ. చూసారండి సినిమా చూసాము. ఇది మళ్ళీ రెండోసారి వస్తున్నాము, మా ఫ్యామిలీతో వస్తున్నాము. కాబట్టి ఇది ఏ విధంగా ఎదిగాడో తెలియపరిచిన నాయకుడి యొక్క విషయాలు చూసే విషయము. ఇటు ఎటువంటి రాజకీయాలు లేవు, ఒక వ్యక్తిగా ఆరాధించిన వ్యక్తిని ఏ విధంగా తీసుకొస్తారో తెలిపిన విషయం. కాబట్టి ఈ సినిమా అనేది అందరినీ ఆనందిస్తారని మరియు ఈ సినిమాని ఆరాధిస్తారని చెప్పి తెలుపుతున్నాము. అసలు జీవా గారు ఎలా చేశారండి జగన్ గారి క్యారెక్టర్? చక్కగా అది నటించారు కదమ్మా, జీవించారు జీవా గారు. 100% అందరి క్యారెక్టర్స్ దీన్ని యాటిట్యూడ్గా చేశారు. చాలా అభినందించాల్సిన విషయం. యాత్ర 1 చూసాము, ఇప్పుడు యాత్ర 2. యాత్ర 1ని మించి ఉందండి యాత్ర 2. తప్పకుండా యాత్ర మించి ఉందమ్మా. ఏదైతే చెప్పారు జగన్ గారు, వాళ్ళ నాన్నగారు 1 అడుగు వేస్తే ఈయన 2 అడుగులు వేసినట్టుగా ఈ సినిమా ఉంది. తప్పకుండా యాత్ర తాను మించే ఉందమ్మా. మరి ఈ సినిమాలో షర్మిల గారి క్యారెక్టర్ లేదని అంటున్నారు. అదే చెప్పుకోదగ్గ విషయాలు కాదు, చెప్పవలసిన క్యారెక్టర్స్ కాదు. అది చరిత్రలో చెప్పలేని విషయం అంతే. దాని గురించి ఇప్పుడు చర్చించకూడదు. మరి అంటే షర్మిల గారే కాకుండా కానీ అనేక మంది పాత్రలు చాలా బాగా చూపించారని అంటున్నారు. ఇప్పుడు ఒక నాయకుడు ఏ విధంగా ఎదుగుతుంటే మిగతా వాళ్ళు ఏ విధంగా తొక్కారని విషయాలు మాత్రమే దీనికి సంబంధించారు. ఎటువంటి దానికి హైప్ కానీ ఏంటి రాజకీయ కోణం చూడాల్సిన విషయాలు అయితే ఏమీ లేవు. వాళ్ళ బాబు గారిని ఎలా చూపించారండి సినిమాలో? ఆయన ఆ క్యారెక్టర్ చెప్పాల్సిన ఏముంది, బయట ఎలా ఉన్నాడో ఆయన క్యారెక్టర్స్ కూడా అలాగే కనబడుతుంది. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారండి? తప్పకుండా సీఎం జగనే వస్తారు.